రక్షణ రంగానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయని డిఆర్డీఓ మాజీ చైర్మన్ రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి అన్నారు. నేటి యువతరం అంతరిక్ష రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సుదర్శన చక్ర భారత రక్షణ రంగానికి తలమానికం కాబోతుందంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరుగుతున్నటువంటి స్పేస్ టెక్ సమ్మిట్లో హాజరయ్యేందుకు డిఆర్డీఓ చైర్మన్గా పనిచేసినట్టు సతీష్ రెడ్డి వచ్చారు. ఆయన ప్రస్తుతం రక్షణ శాఖ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు సలహాదారుగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఇప్పుడు యువతకు ఈ స్పేస్ రంగంలో ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలి? స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది. స్పేస్ టెక్నాలజీస్ ప్రతిరోజు మారుతున్నాయి. కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సివిల్ రంగంలో, రక్షణ రంగంలో కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. దీంట్లో ఈరోజు నేను చెప్పినట్టు సివిల్ డొమైన్లో, డిఫెన్స్ డొమైన్లో రెండిట్లో కూడా, రక్షణ రంగంలో కూడా స్పేస్ యొక్క యూటిలిటీ బాగా పెరిగింది. అందులో కొత్త లాంచ్ వెహికల్స్, కొత్త పేలోడ్స్, కొత్త శాటిలైట్స్, కొత్త ఆర్బిట్స్ ఇవన్నీ ఈరోజు వస్తూ చాలా అవకాశాలు విద్యార్థులకి లేకుంటే యువతకి జనరేట్ చేస్తున్నాయి. కొత్త స్టార్టప్స్ వచ్చి ఈ రకమైన కొత్త టెక్నాలజీస్తో, కొత్త ఇన్నోవేషన్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చాలా మంది అంటే ఈ స్టార్టప్ కంపెనీస్ అన్ని కూడా మీరు చెప్పినట్టుగా లక్షల కంపెనీలు స్టార్టప్స్ ఉన్నప్పటికీ కూడా స్పేస్ రంగానికి సంబంధించి పెరగాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంటే ఈ రంగంలో అవకాశాలు చాలా ఉన్న తరుణంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి స్టార్టప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక సివిల్ డొమైన్లో ఉండేటువంటి అవసరాల దృష్టి అవి ఎక్కువ నెంబర్లు ఉంటాయి. ఇక్కడ కూడా వచ్చినటువంటి నెంబర్లు ఏమాత్రం తక్కువ కాదు. మామూలు కంపెనీలతో చూస్తే వచ్చేటువంటి స్టార్టప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఈ మధ్య కాలంలో ఏరోస్పేస్, ఏరో అండ్ డిఫెన్స్ రంగాల వైపు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా దేశాల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈ తరుణంలో ఈ స్పేస్ అనేది కీలకంగా మారింది యుద్ధాలకు సంబంధించి. మీరు చెప్పినట్టు ఎట్లా ఇంకా ఇది మన దేశానికి సంబంధించి మనం ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ రంగం సంబంధించి రకరకాల కొత్త టెక్నాలజీస్, కొత్త పేలోడ్స్ అవన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం భారత ప్రభుత్వం ఇస్రో ద్వారా కానీ, లేకుంటే డిఆర్డీఓ ద్వారా కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలానే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసేందుకు కూడా రకరకాల స్కీమ్స్ తీసుకుని వచ్చారు, రకరకాల ఫండింగ్ మెకానిజం తీసుకుని వచ్చారు. అట్లానే ఉన్నటువంటి ఈ స్పేస్ ఫెసిలిటీస్ని ఎలా వాడుకోవాలని దానికి కూడా పాలసీస్ తీసుకుని వచ్చారు. ఇవన్నీ ఉపయోగించుకుంటూ కొత్త స్టార్టప్స్ వచ్చి, కొత్త కంపెనీలు వచ్చి స్పేస్ రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. సుదర్శన్ చక్రం గురించి ఏంటి, ఏం చెప్తారు? ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. అది మొత్తం ఒక దేశాన్ని మొత్తాన్ని కూడా కాపాడేటువంటి ఒక కవచం లాంటిది ఒక టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఎలా ఉంది? గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? సో మీరు అడ్వైజర్గా ఉన్నాడు, ఏంటి అసలు గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ అంటే ఈరోజు శ్రీహరికోట లాంచ్ వెహికల్ మన దగ్గర ఉండటం అనేటువంటి గొప్ప అడ్వాంటేజ్. ఇదొకటి. రెండవది, మాజీ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వైజర్గా వచ్చారు. కాళహస్తి, శ్రీహరికోట మధ్యలో స్పేస్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. స్పేస్ పాలసీని కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి, ఐసర్తో కలిసి ఈ స్పేస్ రంగంలో మరింత రీసెర్చ్ చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. వీటన్నిటి చూసుకుంటే మన స్పేస్ ఎకో సిస్టమ్ బాగా మన రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతుందని అనుకోవచ్చు. వచ్చేటువంటి రోజుల్లో ఈ సిస్టమ్స్ అన్ని ఒకసారి ఫంక్షనింగ్ మొదలైన తర్వాత మరింతగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. భారత రక్షణ రంగ పరిశోధనలు, అలాగే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన అవకాశాలపై సతీష్ రెడ్డి చెప్తున్న వివరాలు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.